హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ఫోక్ సెలబ్రిటీ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్కు సంబంధించిన ఒక వివాదాస్పద ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో అర్ధరాత్రి జరిగినట్లు భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఇద్దరు ఫోక్ ఆర్టిస్టులపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైరల్ వీడియోల ప్రకారం ఈశ్వర్ సాయి భార్య శరణ్య మరికొందరితో కలిసి అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర వాగ్వాదం గొడవ జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనలో ఉపయోగించిన అనుచిత పదజాలం వీడియోలు తీసిన వారి ప్రవర్తన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మాధురి రాథోడ్ స్పందించకుండా షాక్లో ఉన్నట్లు కనిపించడం పలువురు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. బాసింగ బలాలు, ప్రమీల వంటి పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు ఆర్టిస్టులు ఇప్పుడు ఈ వివాదం కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈ ఘటనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈశ్వర్ సాయి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేస్తుండగా మరికొందరు శరణ్య వ్యవహరించిన తీరును కూడా ప్రశ్నిస్తున్నారు. భర్తతో మళ్లీ కలిసి జీవించాలనుకుంటే ఈ స్థాయిలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఒక వ్యక్తి చేసిన తప్పుకు సంబంధించిన మరో వ్యక్తి జీవితాన్ని సోషల్ మీడియాలో పూర్తిగా బహిర్గతం చేయడం సరైనదేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. మాధురి రాథోడ్ విషయంలో కూడా సోషల్ మీడియాలో విభిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఆమె చేసిన చర్యలు తప్పని భావిస్తున్న వారు ఒకవైపు ఉండగా, ఆమెపై జరిగిన బహిరంగ అవమానం వీడియోలు వైరల్ చేయడంపై మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైరల్ వీడియోలో ఆమె ఎక్కువగా స్పందించకుండా ఉండడంతో కొంతమందిలో ఆమె పట్ల సానుభూతికి కారణమైంది. అలాగే ఈ ఘటనను వీడియో తీసిన వ్యక్తి అత్యుత్సాహం, అక్కడ జరిగిన మాటల తీరుపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగత వివాదాన్ని కెమెరా ముందు రికార్డ్ చేసి సోషల్ మీడియాలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్యకు సంబంధించిన ఈ వైరల్ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఈ ఘటన వెనక అసలు కారణాలు ఏమిటి, వైరల్ వీడియోలో కనిపిస్తున్న పరిస్థితులకు పూర్తి నేపథ్యం ఏమిటి అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వ్యక్తిగత వివాదాలు సోషల్ మీడియా ద్వారా బహిరంగ చర్చకు రావడం, అందులో పాల్గొన్న వారి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపడం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. ఈ వైరల్ ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టీఎస్3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.